శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీరందరికీ, అలాగే ఫారిన్ కంట్రీస్లో విదేశాల్లో కూడా ఉంటూ తరచూ రెగ్యులర్గా నాకు ఫోన్ చేస్తూ అప్పుడప్పుడు ఉన్న వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 1 మార్చి నుండి 15 మార్చ్ 2026 ఈ 15 రోజులు 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ 15 రోజులు కూడా మంచి యోగవంతమైన కాలము. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి మరింత యోగవంతమైన కాలం అని చెప్పవచ్చు. ఏదైనా ఆరోగ్య విషయంలోనూ చాలా బాగుంటారని, మీరు ఆర్థికంగా నిలదొక్కుంటారు. మీ కుటుంబ సభ్యుల్లో మీరంటే ఏంటో తెలుసు. బంధువులు కూడా మీరంటే ప్రేమానురాగాలు చూపిస్తూ ఉంటారు. ముఖవర్చస్సు పెరుగుతూ ఉంటుంది, దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉంటుంది. కంఠధ్వని బాగా ఎక్కువ మాట్లాడే శక్తి ఉంది. అందుకని మీరు పాటలు పాడేవారు గాను, యాంకరింగ్ వృత్తిలో ఉండేవారు కానీ మీరు ఉంటారు, ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. అంతేకాకుండా విద్యలో కూడా బాగా రాణించడానికి అవకాశం ఉందండి. చతుర్థ భావంలో 4 గ్రహాల కలయిక ఉన్నాయంటే ఖచ్చితంగా మీరు మెడిసిన్ విద్య చదువుతారు. మెడిసిన్ ఎంబీబీఎస్ చదువుతుంటారు సారా, ఎంబీబీఎస్ చదివే వారికి ఆ సీట్ వస్తుంది. ఎంబీబీఎస్ మీరు అనుకున్న యూనివర్సిటీలో సీట్ రావడము జరుగుతుంది. ఎందుకురా ఎంబీబీఎస్ అంటారు అంటే, రవిబుధ కుజులు ఉన్నారంటేనే ఎంబీబీఎస్ అంటే, రాహు కూడా ఉన్నాడు కదా. ఎంబీబీఎస్ సంబంధించిన విద్య అంటే డాక్టర్ సంబంధించిన విద్య. కుజబుధు ఉన్నారు కాబట్టి మ్యాథమెటిషియన్ గాను, ఇంజనీరింగ్ విభాగాల్లోనూ, టెక్నికల్ సంబంధించిన విద్యలోనూ, ఆడిటర్స్ గాను ఉండడానికి మీకు అవకాశాలు ఆ విద్యలో కూడా ఉంటాయి. గురుడు చూస్తున్నారు కదా, వాహన ప్రాప్తి కలుగుతుంది, తల్లిగారికి బాగుంటుంది, అలాగే ఎక్కడికైనా సుఖపడే గీత మీకు ఉంటుంది. అంతేకాకుండా మీరు కొంతమంది రైతులు ఉంటారు, రైతులు కూడా మంచి ధన ప్రాప్తి కలగడానికి అవకాశం ఉందండి. సంగీత సాధన చేస్తుంటారు, సంగీతంలో ఉంటారు మీరు, ఈ సినిమాల్లోనూ వాటిలో ఉంటారు కదా, వాళ్ళకి మంచి ధన ప్రాప్తి కలుగుతుందండి. మీ ఇంట్లో ఆడపిల్లలు కలగడానికి అవకాశం ఉంది. మీ మార్చి 15వ తారీఖు వరకు కూడా పుత్రికా సంతానం కలగడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ ఆడపిల్లలు కలిగి ఉన్న వారికి శుభాలు జరగడానికి, మీ ఆడపిల్లల వలన మీకు శుభాలు జరగడానికి, ఫైనాన్షియల్ గా కానీ, అయితే మీకు ఆనందపరంగా కానీ, విదేశాలు వెళ్ళడానికి కానీ, ఉదయం మీ పిల్లల వలన మీకు సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి ఖచ్చితంగా చెప్పచ్చు. నేను 12వ హౌస్ లార్డ్ సప్తమాధిపతి కూడా బాగున్నాడు కదా, పంచమంలో ఉన్నాడు కదా, మంచి భార్య భర్తల యొక్క దాంపత్య జీవితం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. అది శని చూస్తున్నారు కాబట్టి సప్తమ స్థానాన్ని, వివాహాల ఆలస్యాలు ఉంటాయి. గురుడు కూడా మీకు అష్టమ స్థానంలో ఉన్న గురుడు నిజంగా మంచివాడు కాదండి, కానీ ఆయన ఇచ్చే కొన్ని సౌభాగ్యాలు ఏంటంటే, కోర్టు కేసులు కానీ, లా రిలేటెడ్ సంబంధించిన విషయాలు కానీ కొద్ది గొప్ప ఆయన అనుకూలవంతంగా మీరు మార్చడము, సేవకాజనం ఇవ్వడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతూ ఉండడము, ఈ చిన్న మంచి పనులు మాత్రం చేయడానికి అవకాశాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. మీరు కేతు వలన విదేశ ప్రాప్తి, విదేశాలు వెళ్ళడానికి ఉంది. అంటే మీరు ఉద్యోగ రీత్యా బాగా డెవలప్ అవుతారు, వ్యాపార రీత్యా కూడా ప్రశంసలు అందుకుంటారు మీరు. సరే, మీకు సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, అలాగే రియల్ ఎస్టేట్ రంగ వ్యాపారస్తులు కూడా బాగా ధనప్రాప్తి కేతు వలన కలుగుతుంది. ఏదైనా లాభస్థానాన్ని 4 గ్రహాలు చూస్తున్నాయి, కేతు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి మీ వ్యాపారం నిరంతరం ప్రవర్ధమానం అవుతూనే ఉంటుంది. ఏ వ్యాపారం చేసుకున్నా సరే వ్యాపారంలో ఫ్లో ఆఫ్ మనీ ఉంటుంది. సో ఈ విధంగా మీ చాలా బాగుందండి. వృశ్చిక రాశి వాళ్ళకి దశమస్థానం కూడా కేతువు ఉన్నాడు కాబట్టి మీరు గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే ఆడవాళ్ళకి చెప్తున్నానండి, వాళ్ళ గవర్నమెంట్ సంబంధించిన ఉద్యోగాల కోసం ట్రై చేసే వారికి ఆ ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. మీరు మీ జాతకాలు చూపించుకోదలుచుకుంటే, నా పేరు వాడ్రే ఆదినారాయణరావు, నేను మీ ఎంఏ ఆస్ట్రాలజీ, సిఎంఏ చేశాను. సిఎంఏ పక్క పెడతామండి, ఏం చేసాం అనేది పక్కగా అవసరం. ముఖ్యంగా మీరు మీ జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే సరిపోతుందండి. కొంతమందికి రాజకీయ రంగంలో పదవులు వస్తాయా, రాజకీయ రంగంలో గెలుస్తామా, లేకపోతే విద్యలో బాగా రాణిస్తామా, మెడిసిన్ విద్య వస్తుందా, మెడిసిన్ విద్య రీత్యా స్టెప్ 3 విదేశాలు వెళ్తామా, లేకపోతే కొంతమందికి మాకు వీసా వస్తుందా విదేశాలు వెళ్ళడానికి, ఇవి ఎడ్యుకేషన్ రీత్యా. అంతేకాకుండా
శుభకార్యాలు, పెళ్లిళ్ళు అవుతాయా? చాలా మంది పెళ్లిళ్ళు తగ్గిపోతుంటాయి. అవుతాయా మాకు? సంతానం ఎలా ఉంటారా? ఇలా చాలా సమస్యలు ఉంటాయండి. ప్రతి విషయంలో కూడా 12 భావాల్లో కూడా మీరు అడిగే క్వశ్చన్లకి సమాధానం ఉంటాయి. నాకు 35 ఏళ్ళ అనుభవం, ఆల్మోస్ట్ 35 ఏళ్ళ అనుభవం ఉందనుకోండి. పెద్ద గ్రేట్ ఏం కాదు, ఇంకా నేను బుక్స్ చదువుతూనే ఉంటాను. సో అదేంటంటే దీనివల్ల ఏమవుతుందంటే కొద్దిగా గొప్ప నేను చెప్పగలను, కొద్దిగా గొప్ప కాదు చెప్పగలను. సరే ఇది పక్క పెడదామండి. మీకు మీ వాస్తురీత్యా మీ ఇంటి గురించి ఏమైనా డౌట్లున్నా, వాస్తురీత్యా ఏమైనా డౌట్లున్నా మీరు నాకు మెసేజ్ పెట్టండి, అయితే నాకు ఫోన్ చేయండి. నేను ఏదైనా వేరే వాడి జాతకాలు చెప్తూ ఉండడం వలన, షూటింగ్లో ఉండడం వలన, షూట్స్లో ఉండడం వలన కొన్ని ఛానల్స్ చేస్తుంటాం కాబట్టి నా ఆది అస్ట్రాలజీ కూడా చేస్తూ ఉంటాను ఇప్పుడు ఇదే. సో దానివల్ల నేను మీకు డైరెక్ట్గా రెస్పాండ్ కాకపోవచ్చు, కానీ మీకు రెస్పాండ్ అవుతా. నేనే మీతో మాట్లాడతా, మూడో వ్యక్తి ఎవరు మన మధ్యలో ఉండరు. సరే అది పక్క పెడదామండి. ఈ 12 రాశుల వారు ముఖ్యంగా మేషరాశి నుండి మీన రాశి వారి వరకు కూడా 12 రాశుల్లో ఉన్నవారు ఈ 15 రోజుల పాటు నియమాలు ఏం పాటించాలి, నియమాల కంటే పూజలు ఏం చేసుకోవాలి, పరిష్కార మార్గాలు ఏంటి అంటే మనం నిజంగా పరిష్కార మార్గాలు చెప్పేస్తే అన్ని అంటే వాటంతటా అవే పోతాయా అని కాదు. పరిష్కార మార్గాలు చేయడం వలన మనకి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా చూడండి, శని 12 భావం ఉండడం వలన, శుక్రుడితో కలిసి ఉండడం వలన కొన్ని రాశుల వారికి చెడు ఫలితాలు ఇస్తూ ఉంటాడు. ఇద్దరు ఇస్తూ ఉంటారు, శుక్రుడు కూడా చెడు ఫలితాలు ఇస్తుంటాడు. కాబట్టి ప్రతి 12 రాశుల వారి వరకు కూడా అమ్మవారి యొక్క పూజలు చేసుకోవాలండి. అంటే మీరు గ్రామ దేవత ఎవరు ఉంటే వారు ఫస్ట్, మనం భీమాలు చెప్తుంటే సరే మా వాళ్ళమ్మని కొంతమంది చెప్తుంటే నాకు అంత ఐడియా ఉండదు, బట్ అలాగా వింటూ ఉంటాం కాబట్టి అలాగా మనం గ్రామ దేవతలు పూజించాలి. మీ 12 రాశుల వారు అలాగే అమ్మవారిని పూజించడం వలన, కనకదుర్గ అమ్మవారిని పూజించడం వలన, అమ్మవారికి కుంకుమ పూజలు చేసుకోవడం వలన, అలాగే సంకటహార చతుర్థి కూడా వస్తుంది 6వ తారీఖుని, అదొకటి చేసుకోవడం వలన, ఈ 3వ తారీఖు కూడా చంద్రగ్రహణం వస్తుంది. చంద్రగ్రహణం వలన వారు పాటించడం వలన, నియమాలు పాటించడం వలన కూడా శుభఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా అమ్మవారిని పూజించాలి. అంతేకాకుండా శివాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవడం వలన మరింత శుభఫలితాలు ఉండి తీరుతాయి. విష్ణు ఆరాధన, లక్ష్మీ అమ్మవారి తులసిదళాలతోటి పూజించడము, విష్ణు సహస్రనామాలు చేయడం వలన మరింత శుభఫలితాలు అన్ని రాసుల వారికి ఉంటాయి. అంతే కదండి, ఈ 12 రాసుల వారు కూడా ఈ నెలలో మనం శ్రీరామనవమి వస్తుంది. నేను అప్పుడు కూడా చెప్తానండి, శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడి కళ్యాణం చేయించుకోవడము, అయితే కనులారా మనం స్వామివారి కళ్యాణం వీక్షించడం వలన, చూడడం వలన, అంతేకాకుండా సీతారామచంద్రులకి పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన, మనం ఆ రోజు చేసుకునే వంటలు మనం నైవేద్యం చేయడం వలన చక్కటి శుభఫలితాలు వస్తాయి. ముఖ్యంగా పానకం వడపప్పు నైవేద్యం పెట్టడం వలన వివాహ శుభకార్యాలు జరగడము, చంద్రుడు సీతమ్మవారి లాగా భార్యాభర్తలు కలిసి ఉండడము, అలాగే చక్కటి సంబంధాలు కుదరడము జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో శ్రీరామచంద్రుడిని దర్శనం కంటే నేమ్ అంటే ఆయన పేరు ఉచ్చరించడం మరింత శుభఫలితాలు వస్తాయి. రామ 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 అంటే చక్కటి పవర్ వస్తుంది అంటారు సరే. రాముడు గొప్పవాడా, రామ నామం గొప్పదా అని మనం చాలాసార్లు విన్నాం కదండి. మనం రాముడు గొప్పవాడే, రామనామం కూడా గొప్పదే నా దృష్టిలో. సోమవారిని చూద్దాము, రామనామం పలుకుతాము, డెఫినెట్ గా సక్సెస్ అయి తీరుతాం. అన్ని రాశుల శుభఫలితాలు ఉంటాయి. ఏ రాశిలో ఏ గ్రహం అనుకూలించకపోయినా రాముడు ఒక్కడు మన పక్కనుండే చాలండి, విజయం సాధించి తీరుతాం. సో 12 రాశుల వారికి ఈ 15 రోజులు కూడా శుభఫలితాలు కలగాలని, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని, మీరు కోరుకున్న పనులన్నీ నెరవేరుతాయని, కోర్టు కేసుల్లో కానీ, ఉద్యోగంలో కానీ, లేకపోతే మీరు వివాహ వేడుకల్లో కానీ, వివాహాలు కానీ, ఇవన్నీ కూడా సమస్యలు ఉంటాయి. వాటన్నింటి నుంచి బయటపడిపోయి అన్ని శుభాలకు జరుగుతాయని కూడా మనం నమ్ముకున్న ఈశ్వరుడు వలన, విష్ణువుని వలన మనకి అన్ని శుభాలు జరగాలని, మీ అందరూ కూడా ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.